సో ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. అట్లాగే ఓవర్ వెయిట్ కూడా మనిషికి అవసరం లేదని అందరూ అనుకుంటున్నారు. సో డాక్టర్ హెగ్డే గురించి మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఆయన ఏజ్ 85 ఇయర్స్. ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నాడు. తర్వాత తనకు చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. హీ వాజ్ ఎ ప్రొఫెసర్. హీ వాజ్ అంటే ప్రపంచంలో చాలా అద్భుతమైన వేదికల మీద ఆయన మాట్లాడిన వ్యక్తి. అట్లాంటి ఒక క్రెడెన్షియల్స్ ఉన్న వ్యక్తి కనుక చెప్పినప్పుడు మనం ఆలోచించవచ్చు. సో ఈరోజు ఒక చిన్న ప్రజెంటేషన్ ఆయన ఇచ్చిన టాక్ని బేస్ చేసుకొని ఆయన ఏం చెప్పాడో అదే జస్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఒక హోలిస్టిక్ హెల్త్, అట్లాగే వెయిట్ ఎక్కువ కాకుండా మనం జీవించాలి, ఆరోగ్యంగా చాలా కాలం బతకాలంటే ఏం చేయొచ్చు అనేది ఆయన తన అనుభవం నుంచి చెప్తున్నాడు. నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి ఆచరించవచ్చు. సో సింపుల్. ఇందులో స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్ లేవు, ఏమి లేవు. ప్రకృతికి సంబంధించిన నియమాల్ని, ఆయుర్వేదాన్ని, యోగాన్ని, తర్వాత ఇట్లాంటి వాటిని ఆధారం చేసుకొని చెప్పాడు ఒక పెద్ద మనిషిగా. చూద్దాం. Sleep well. And how much should one sleep? I don't know. You may want to sleep. So sleep well. So he began with saying one statement, sleep well. మంచిగా పడుకోండి. సో ఒక మనిషి ఎంత పడుకోవాలో నాకు తెలియదు. Sleep for 10 hours. I may want to sleep for 4 hours. It's individualized. But on an average about 6 to 7 hours, 8 hours is good. If you సో ఒక మనిషి 6 గంటలు పడుకుంటాడా లేకపోతే 7 అవర్స్ పడుకుంటాడా, ఎంతసేపు పడుకుంటాడో నాకు తెలియదు. కానీ యావరేజ్గా ఒక మనిషి పడుకునే టైము ఒక 8 అవర్స్. But don't sleep more than 9 hours because your lifespan comes down. Your muscles degenerate. 9 అవర్స్ కంటే ఎక్కువ You're not made పడుకోవద్దు to అని sleep. చెప్తున్నాను. సో 9 అవర్స్ కంటే ఎక్కువ ఎందుకు పడుకోవద్దు అంటే మజిల్స్ డీజనరేట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఇతను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏమిటి? మంచిగా పడుకుందాం, ఎంత అవసరం అంత పడుకుందాం, బట్ మేక్ షూర్ 9 అవర్స్ కంటే ఎక్కువ పడుకోవద్దు, తద్వారా మజిల్స్ డీజనరేట్ అవుతాయి అని చెప్తున్నాడు. And don't sleep when the sun is up. Don't sleep when the sun is up. సో నిద్రపోవద్దు సూర్యుడు మేల్కొన్నప్పుడు. అంటే బయట చాలా ఎండ ఉంది, ఆ టైంలో నువ్వు పడుకోవద్దు. Your sleep rhythm starts only when the sun goes down. Our ancestors used to sleep when the sun goes down because they had no light. సో స్లీప్ రిథమ్ అంటే నిద్రపోయే ఒకానొక తరంగాలు లేదా అటువంటి స్థితి మనకి సూర్యుడు లేనప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు లేదా యాబ్సెన్స్ ఆఫ్ సన్ మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని సూర్యుడు ఉన్నప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు మీరు నిద్రపోవద్దు. మీరు నిద్రపోయినప్పుడు సూర్యుడు మేలుకొని ఉండకూడదు, అంటే వెలుతురు ఉండకూడదు. And they wake up before the sun comes up because the light comes before the sun comes up. When the birds start chirping. సో మన పూర్వీకులంతా అదే చేశారు. అంటే అప్పుడు ఈ టెక్నాలజీ, లైట్లు, ఈ వాట్సాప్లు ఇవి లేవు కాబట్టి, వేరే అవిగేషన్స్ లేవు కాబట్టి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఒకటే చేశారు. తిన్నారు, పడుకున్నారు, కష్టపడ్డారు. ఎందుకంటే తిండి కోసం. ఆకలి అనేది లేకపోయింటే ప్రపంచం చాలా దారుణంగా మారిపోయింది. ఆకలి నిద్ర తీసేస్తే ప్రపంచం అంతా జోంబీస్గా మారిపోతుంది. జీవిత పరమార్థం అనేది డిసపియర్ అయిపోతుంది. సో పూర్వీకులు ఏం చేశారు? చక్కగా ఎర్లీగా పడుకున్నారు. సూర్యుడు నిద్రపోగానే మళ్ళీ ఎప్పుడైతే పక్షులు కిలకిల రావాలో మనకు వినిపిస్తాయో అప్పుడు లేచారు. ఎగ్జాక్ట్లీ మనం కూడా అదే చేద్దాం. That's the time the sun has already risen somewhere. And but what happens today in Bombay? There is no night at all. సో అదే ఇప్పుడు బాంబే లాంటి ప్రధాన నగరాలు, హైదరాబాద్, అసలు నైట్ అనేది లేకుండా పోయింది. సూర్యకాంతి కంటే ఎక్కువ వెలుతురు రాత్రిపూట ఉంటుందని There's చెప్తున్నారు. no night at 24 hours. There's light. Probably night has more light than 24 hours day. light. These artificial lights are very bad. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యాడ్. అవి వద్దు, వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే అది మన చేతిలో ఉంది. సూర్యుడు మన చేతులు లేడు. అంటే మనం స్విచ్ చేస్తే సూర్యుడు రాడు, స్విచ్ బంద్ చేస్తే సూర్యుడు పోడు. కానీ లైట్ మన చేతులు ఉంది కాబట్టి కాన్షియస్గా లైట్ వెలుతురులో ఉందాం. In your sleeping room, don't have any electronic gadget on. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. మనం పడుకునే గదిలో ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఆన్ ఉండకుండా చూసుకుందాం. Electromagnetic energy is bad for you. You don't have సో ఎందుకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వద్దు అంటే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకి మొబైల్కి తరంగాలు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఫీల్డ్. సో
ఆ తరంగాలు ఉన్న చోట పడుకోవద్దని చెప్తున్నాడు. Even the switch on of a television, which is switched from your bed. టెలివిజన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి Switch it పడుకోండి. off. And don't keep a mobile phone for charging at night. No, don't have. సో మొబైల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు, తద్వారా దానికి తరంగాలు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మైన్యూట్ డీటెయిల్స్. అంటే మన డే టు డే లైఫ్లో రేపు పొద్దున ప్రయాణం ఉంది, ఆ రోజు మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడం వేరు. బట్ అదర్వైజ్ ఛార్జింగ్ చేసుకునేవంతా బయట రూమ్లో పెట్టుకొని, అక్కడ పెట్టుకొని మన పడుకునే గదిలో మాత్రం అవేవి లేకుండా చూసుకుందాం అంటున్నాడు. సరే, వసతి ఉన్న వాళ్ళు కొందరికి ఒకటి రూమ్ ఉంటుంది, పాపం ఏం చేస్తారు? Any switch on, don't want dirty electricity effect on you. Do you know if you go to a laboratory with so many ఇప్పుడు ఇతను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఆ ఎగ్జాంపుల్ విందాం. computers there and so much of connections there, so many cell phones, give your blood 200 blood sugar, you go to Maidan, stay for about 4 hours, then call the man there to take your blood, it is 120. అంటే ఇప్పుడు మనకి చాలా కంప్యూటర్స్, చాలా ఎలక్ట్రిసిటీ, చాలా ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ఉన్న ల్యాబ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎవడైనా అక్కడ ఒక 4-5 అవర్స్ ఉన్న తర్వాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుంటే 200 ఉంటుందంట. ఇది మనకు తెలియదు, ఆయన చెప్తే విందాం. అదే వ్యక్తి ఏ మెడిసిన్ లేకుండా జస్ట్ ఒక మైదానంలోకి వెళ్ళి ఒక 2-3 అవర్స్ హాయిగా రిలాక్స్ ఉన్న తర్వాత మళ్ళీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుంటే 120కి వచ్చేస్తుంది. ఎందుకు? అక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ లేదు. ప్రకృతి మన ప్రెషర్ని, బ్లడ్ ప్రెషర్ని పెంచదు. ఎంత ఉంచాలో అంత ఉంచుతుంది, మన టెంపరేచర్ని ఎంత ఉంచాలో అంత ఉంచుతుంది. అందుకే ఏసీ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు డాక్టర్స్ అంతా. That is the effect of these electromagnetic gadgets on you. So don't sleep with that. Number 3, don't sleep with any light coming to your bedroom. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి వెలుతురు మన పడుకునే గదిలో లేకుండా చూసుకోవాలి. పిచ్ డార్క్. It must be pitch dark. The darker it is, the sleeper comfortable is the sleep. Lot of people say snoring is. ఎంత చీకటి ఉంటే అంత చక్కటి నిద్ర పడుతుంది. సో నిద్రపోవడానికి సహాయకారి చీకటి. దాంతోపాటు ఇంకొక I think everyone snores. People who snore. సో గురక పెట్టకుండా పడుకుంటే ఆరోగ్యం అనేది చెప్తున్నారు. అట్లాంటివి ఏం నమ్మొద్దు. మనిషి అనేవాడు ఎవడైనా గురక పెడతాడు. Don't know because only their wives know they snore. ఓన్లీ భార్యలకు తెలుస్తుంది. I was one of my students one day told me in the class, sir, why do you think they call it a sound sleep? ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, సౌండ్ స్లీప్. అంటే చాలా గాఢమైన నిద్ర, హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ అని చెప్తారు. ఈ సౌండ్ స్లీప్ అనే దానికి సౌండ్ అని ఎందుకు వాడారు? బికాస్ అక్కడ శబ్దమే లేదు కదా. అంటే his argument was very interesting. He says, unless you make sound, you are not very deep sleep. సో నిజంగా గాఢ నిద్ర వస్తే ఏదో శబ్దం ఖచ్చితంగా వస్తుంది. అందుకని గురక గురించి పట్టించుకోవద్దు. చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం ఆర్టికులేట్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు ఇదంతా దేనికి చెప్తున్నాడు? ఓవర్ వెయిట్ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి ఫస్ట్ పాటించాలి. ఉత్త జిమ్కి వెళ్ళి లేకపోతే ఫుడ్ని మార్చడం వల్ల కాదు, టోటల్ ఎన్విరాన్మెంట్ని మార్చాలనే కాన్సెప్ట్. Very good idea. Very good idea. Anyway, so that's the one thing about sleeping. Last thing is, don't overeat at night. సో రాత్రిపూట అతిగా తినకూడదు. ఇప్పుడు ఇతను చెప్పిన అన్నిట్లోనూ నేను అన్నీ ఆచరిస్తున్నా, 2 ఆచరించలేదు. అవి కూడా ట్రై చేస్తా. ఒకటి, మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం, లేదా ఏదైనా వింటూ పడుకోవడం అనేది అవాయిడ్ చేసి చూస్తా. రెండోది, బాగా చీకటి ఉన్న చోటనే పడుకుంటున్నా. అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటున్నాను, బట్ నిద్ర కాదు అది. ఐఎమ్ నాట్ స్లీపింగ్, ఊరికే లయింగ్ డౌన్ అంతే. ఊరికే అంటే పెయింటింగ్ చేసో లేకపోతే ఏదైనా చిన్న రకరకాల పనుల్లో ఉండి జస్ట్ బాడీకి అట్లా పడుకొని ఏదైనా పాటలు గీటలు వింటాను. Last food must be before sunset. Then you can take any number of సూర్యాస్తమయానికి ముందే మీ యొక్క డిన్నర్ don't eat after the sun sets. ఇది ప్రతిసారి కుదరట్లే నా జీవన విధానంలో, బట్ అట్లీస్ట్ 10 times 12 times ఇన్ ఏ మంత్ ఐఎమ్ డూయింగ్ దట్. ఇంకోటి, ఇతను చెప్పినట్టుగా నైట్ పూట ఈ మధ్య మైథిలి వచ్చిన తర్వాత most of the time we are having fruits. The Jain system is very healthy. Jain system Jains is very healthy. సూర్యాస్తమయం See, she knows. అయిన తర్వాత తిన్నారు. And అందుకని వాళ్ళకి you కొంచెం eat సహజంగా like a king in the morning. Your breakfast must be. Eat like a commoner at lunchtime. Eat like a pauper at night. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మార్నింగ్ తినేది బాగా తినండి, మధ్యాహ్నం అందరిలాగా కొంచెం కొంచెం తినండి, నైట్ పూట చాలా తక్కువ తినండి. So small and smaller frequent meals
would be very nice if you are a diabetic or a hypertensive. సో ఇప్పుడు ఎవరైనా హైపర్ టెన్సివ్ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒకటేసారి తినకుండా కొంచెం 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 తింటే బాగుంటుంది. మళ్ళీ దానికి వచ్చిన చిట్కా చెప్పాడు. ఎగ్జాంపుల్ 6 సార్లు Small feeds. I say 6 feeds. 8:30, 10:30, 12:30, 3:30. అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తింటున్నావు. 8:30కి ఒకసారి, 10:30కి ఒకసారి, 12:30కి ఒకసారి. కాకపోతే అన్నిసార్లు నువ్వు మీల్ చేయకూడదు, అన్నిసార్లు కుక్డ్ ఫుడ్ తినకూడదు. హీ ఆల్సో డజంట్ సపోర్ట్ కుక్డ్ ఫుడ్. అట్లాగే నాన్ వెజిటేరియన్. 6:30, 9:30. 3 of them must be small meals, 3 of them must be fruit. సో 3 సార్లు మాత్రమే మళ్ళీ నువ్వు కుక్డ్ ఫుడ్ తింటావు, అది కూడా స్మాల్ పోర్షన్. మిగతా 3 సార్లు ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్తో నీ డైట్ నింపుకోవాలి. Eat as much fruit and vegetables you like. If I can request you, be a vegetarian, because there are 6,000 articles saying that cooked meat is one of the very important causes of cancer. But సో దాదాపు ఎన్నో వందల ఆర్టికల్ సజెస్ట్ చేస్తున్నాయి మనిషిలోకి క్యాన్సర్ జ్వరబడ్డానికి కారణం కుక్డ్ ఫుడ్. కానీ ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే దాని ద్వారా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ విషయాలు సప్రెస్ చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరు చదువుకోరు కాబట్టి ఆబ్వియస్లీ దే డోంట్ పే అటెన్షన్. బట్ ఏ మాత్రం అవకాశం ఉన్నా అవాయిడ్ కుక్డ్ ఫుడ్, ఈట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. that you don't get to read because the cancer industry suppresses it. యా. And why do you want to make your stomach a burial ground for బరియల్ గ్రౌండ్. animals? ఎందుకు నాన్ వెజ్ తిని కడుపుని ఒక శ్మశానంగా మారుస్తావు? ఐ సపోర్ట్. నేను కూడా అప్పుడప్పుడు ఒక పీస్ తినేవాడిని. బట్ నాకు ఒక 1 year నుంచి ఐ థింక్ ఐ బికేమ్ కంప్లీట్లీ వెజిటేరియన్. ఈ మధ్యన కూడా ఐ యాడ్ 1 piece నాన్ వెజ్. బట్ నాకు అందులో మజా దొరకట్లే. సో ఐ థింక్ ఐ విల్ డ్రాప్ ఇట్. నాకు తెలిసి దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్ ఎనీ నాన్ వెజిటేరియన్. సో ఐ సపోర్ట్ వెజిటేరియన్ బై ప్రాక్టీసింగ్. ఊరికి ఏదో చెప్పడం కాదు, నేను 100% ఇప్పుడు కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఒక హాఫ్ డే గడిచిపోతుంది. 1 meal చేస్తున్నా. బట్ ఇప్పుడు మా ఇంట్లో మా మైథిలి చెప్తుంది ఏమని, అందరికి కుక్డ్ ఫుడ్ అలవాటైంది కాబట్టి ఇప్పుడు నా మైండ్లో అసలు కుక్డ్ ఫుడ్ తినాలన్న ఒక బలమైన ధారణ కూడా లేదు. కానీ ఏమంటారు, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ లేదు. తిందాము లెచ్చలో అది కూడా తీసేస్తా వెరీ సూన్. Just eat vegetarian food which is good for you. Not that vegetables don't have life, they also have life, but the cycle is different. They don't have the kind of emotions that we have. Their consciousness is something different. You read J.C. Bose. సో ఇప్పుడు చంద్రబోస్ ఆయన పేరేంటి, మన మొక్కలకి కాన్షియస్నెస్ ఉందని కనుక్కునే వ్యక్తి. సో అందుకే మనం వెజిటబుల్స్ తిన్నప్పుడు దానికి సంబంధించిన ఒకానొక శక్తి మన బాడీలోకి వస్తుంది. బికాజ్ ఇట్ హ్యాస్ నో ఎమోషన్స్. కాబట్టి అది నిన్ను సాత్వికంగా మారుస్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Plant consciousness and human consciousness. ప్లాంట్ కాన్షియస్నెస్. You will be surprised, in the West people don't even believe that plants have consciousness. I was giving a lecture in the Royal College in London. ఇంకొకటి, ఇప్పుడు ప్లాంట్ కాన్షియస్నెస్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ రెండు ఒకటే. కానీ హ్యూమన్కి ప్లాంట్కి లేని ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే ఎమోషన్. సో మన కాన్షియస్నెస్ క్లబ్డ్ విత్ ఎమోషన్ అనమాట. అది అక్కర్లేదు. అది తీసేస్తే ద ఎంటైర్ యూనివర్సెస్ కాన్షియస్నెస్ ఈజ్ వన్. సో ఒక స్కాలర్ ఇతన్ని ప్రశ్నించాడంట, నువ్వు ప్లాంట్స్ కాన్షియస్నెస్ ఉంటుందని చెప్పి నువ్వు క్యా బాత్ కర్రే అంటే అప్పుడు ఇతను రీసెర్చ్ పేపర్స్ అతను where I mentioned about this consciousness and talking, a very senior fellow afterwards wrote a letter to me saying that, what were you talking through your hat? Plants can't have consciousness. So I sent him all the data. Then he says, my God, I never realized that I am such an ignoramus till. సో ఇతను తన పేపర్స్ అన్ని పంపించిన తర్వాత ఆ ప్రొఫెసర్ రియలైజ్ అయ్యాడు, ఇగ్నోరామస్ అంటే నేను ఎంత అజ్ఞానిని ఇన్ని రోజులు అన్యదా భావించాను. బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్. బికాస్ ఊరికి కలిబులి కబుల్గా డాక్టర్ హెగ్డే చెప్తున్నంత రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ రెఫరెన్స్ ఓరియంటెడ్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. Read your papers. But let me tell you, all the others who are listening were also ignoramuses like. That's a very interesting thing. సో అందరికీ ఎంతో అంత అజ్ఞానం. Last thing is work. Samikshakari says Ayurveda, work very hard. సమీక్షకారి ఆయుర్వేదంలో ఉన్న ఒక మాట, అంటే ఊరికి తిని పడుకోవద్దు, అది అన్ని రోగాలకు కారణం. ప్రతిరోజు నీవు కష్టపడాలి. మళ్ళీ కష్టపడాలన్న పదాన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు అది చెప్తున్నాడు. But work must be one you love.
సో ఏది నువ్వు ప్రేమిస్తావో అదే నీ పనిగా మలుచుకోవాలి తప్ప ఎవరో బాస్ చెప్పాడని లేకపోతే నాయనమ్మ చెప్పిందని అట్లా చేయకూడదు. యూ షుడ్ లవ్. అంటే మనం ఏదైనా ప్రేమించినప్పుడు, మనం ముట్టుకున్నప్పుడు ఆ తరంగాలు విడుదలయ్యే పద్ధతి వేరు. మనకి ఇష్టం లేనప్పుడు చేసినప్పుడు ఏమైందంటే ఒక రిపల్సివ్నెస్ వస్తుంది, మన బాడీ యాక్సెప్ట్ చేయదు. అసలు మనకు నచ్చని వాళ్ళని ముట్టుకున్నప్పుడే మన బాడీ చెప్తుంది డోంట్ టచ్. సో అట్లా Don't do any work which you hate. You will die faster. Love సో your నీకు work, నచ్చని you పని will live చేయొద్దు, long. అది నిన్ను నాశనం And చేయదు. don't think simply sitting is bad. Sitting is very bad. Sitting alone can kill about 6. ఊరికే తిని పడుకొని ఏం చేయాలో తెలియక ఊరికే కూర్చొని టీవీ చూడడం, జస్ట్ ఊరికే కూర్చోవడం, అది తప్పు. నీ మైండ్ పని చేయాలి, నీ బాడీ దానికి కోఆపరేట్ చేయాలి. దాన్నే మనం పని అంటున్నాం. బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు కలిసి వర్క్ చేయాలి. అది నీకు ఇష్టమైనది అయి ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆహారం అనేది డైజెస్ట్ అవుతుంది, అది శక్తిగా మారుతుంది. ఆ శక్తిని నువ్వు వినియోగిస్తున్నావు. ఊరికే తిని కూర్చోవడం, జస్ట్ ఊరికే కూర్చోవడం అనేది రాంగ్ అని చెప్తున్నాడు. 50% of people just doing nothing, sitting. Man is not meant for sitting. What you can do sitting, do it standing. అసలు ప్రకృతిలో ఏది కదిలేది ఏది స్థిరంగా ఉండదు. అంటే ఒక చోట అది కదులుతుంటుంది కానీ మైండ్ స్థిరంగా ఉండాలి. సో కదిలితే మైండ్ కదలాలని లేదు. సో నువ్వు ఉన్న చోట హాయిగా ప్రశాంతంగా చక్కగా పని చేసుకుంటూ బతకాలి. You can do standing, do it నీకు walking. నచ్చిన పని. And the best exercise for the day is walking. సో ఏదేమైనా నడక మర్చిపోవద్దు. నేను అనంతంగా నడిచేవాడిని. ఈ లాస్ట్ ఒక 1 year నుంచి నడక మిస్ అయింది. నేను తర్వాత సిద్ధార్థ్, తర్వాత హరి, వీ యూస్ టు గో ఫర్ లాంగ్ వాక్స్. మళ్ళీ ఈ టాక్ అయిపోగానే ఐ విల్ గో ఫర్ ఎ వాక్ టుడే. This is the only one that reduces 80% of our risk for death, premature death. సో మరణాన్ని తీసుకువచ్చే 80% సమస్యలను దూరం చేసే ఒక్క తరుణోపాయం వాకింగ్. Has been now found to be the one risk factor రన్నింగ్ required కాదు, 80% ఫాస్ట్ of వాకింగ్ the కాదు, precautious నీ risks. పేస్ లో నడవడం. Not running, not jogging, not playing the kind of sports that our people play on the television. అంటే అతిగా రన్ చేయడము, లేకపోతే జాగ్ చేయడము, లేకపోతే బ్రిస్క్ వాక్ లాంటి అది కాదు. సాధారణంగా నడిచే నడక ఎక్కువసేపు. తైచీలో ఈ చిన్న సూత్రాన్ని వాళ్ళు పాటిస్తారు. నేను అప్పటి నుంచే నేను నడకని నా లైఫ్లో ఒక భాగంగా చేసుకున్నాను. అంటే ఐఎమ్ కన్విన్స్డ్. అదేమిటి, నీ పేస్లో నడవాలి. ఇప్పుడు ఏనుగు నడుస్తుంది తన పేస్లో, అది ఫాస్ట్ నడవదు, స్లో నడవదు, తన వేగంలో నడుస్తుంది, తన గతిలో నడుస్తుంది. చీమ తన గతిలో నడుస్తుంది, భూమి తన గతిలో నడుస్తుంది. మనిషి ఒక్కడే గతి తప్పి నడుస్తున్నాడు ఫాస్ట్గా వేరే వాళ్ళని చూసి. హీఈస్ కంపేరింగ్. సో పోలిక వదిలేసి నడిస్తే నువ్వు హాయిగా రిలాక్స్గా నడవచ్చు. తైచీలో ఒక సూత్రం చెప్తారు, వాక్ వితౌట్ యూజింగ్ ఫిజికల్ ఎనర్జీ. అది పేస్కి సంబంధించింది, పూర్తి మెడిటేషన్ సంబంధించింది. ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. It is killing. The harder, the more exercise you make, more damage to the heart occurs. And so, అతిగా exercise last but చేయొద్దు. not the least, love everyone. You will live forever. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఇది జస్ట్ ఫిజికల్ గురించి చెప్పట్లేదు. అందరినీ ప్రేమించు. అందరినీ ప్రేమించడం అంటే ఏమిటి? ఒకటే సూత్రం, అందరినీ సమానంగా చూడడం. And so beautiful నీతో put by సమానంగా Ayurveda. చూడు. Nitya, Hita, Mita, Ahara, Sevi. నిత్య మిత హిత ఆహార సేవి. నిత్య అంటే ఎవ్రీడే, మిత అంటే కొద్దిగా, హిత అంటే అందరూ బాగుండాలని కోరుకునే, ఆహార సేవి అంటే మానసిక ఆహారము అండ్ శారీరక ఆహారం రెండు. That's understood. Samikshakari, which means work hard. సమీక్షకారి, Data, వర్క్ హార్డ్. be a giver, not a taker. Because when you ఇవ్వడం మర్చిపోవద్దు. ఓన్లీ జనాలు ఇచ్చింది దొబ్బకు, నువ్వు కూడా ఇయ్యి. దీనికి ఒక మంచి కోడ్ చెప్పాడు. give, you become God. What's the difference between God and man? God gives and gives and gives and forgives. Man సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. వాట్ మ్యాన్ డస్ అంటే హీ గెట్స్ అండ్ గెట్స్ and forgets. and gets So if you just become, instead of a getter, giver, you become. Then what says? Samaha, treat everyone as equal. Satyapara, don't cheat, don't do all that. What Treat Subramania everyone Swami is is fighting equal. against, don't do that. Last, Kshamavan. You may say, I won't hurt anybody. Somebody might hurt you. You forgive him. క్షమవాన్. He doesn't know, poor man. వదిలేయి. ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు, దాన్ని ఊరికే మనసులో పెట్టుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి పరిచయం I'll forgive him. చూడదు. That's the most important thing. Forgiveness. And even the Western philosophy, you see Rudyard Kipling wrote in the poem, if you can
సో రుడ్యార్డ్ కిప్లింగ్ అని ఒక ఫేమస్ పోయిట్ ఉన్నాడు. అది లాస్ట్ టైం ఒక టాక్ చేసిన, దాన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ చెప్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ పోయమ్స్, ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ అండ్ రిసైట్ అండ్ అండర్స్టాండ్ వాట్ హీ సెట్. అది రుడ్యార్డ్ కిప్లింగ్ అంటే ఎవరో కాదు, జంగిల్ బుక్ అని మనం ఫేమస్ సినిమా ఉంది, ఒక బుక్ ఉంది, హీ రోట్ దట్. అండ్ అతనికి కూడా భారతదేశం The unforgiving minute. With 60 seconds worth of distance run, సో ఒక నిమిషం you నీకు shall బాధ be a కలిగింది, ఆ బాధతో నింపకుండా ఆ నిమిషం పాటు నువ్వు జస్ట్ నడిచావు లేదా రన్ చేసావు అనుకో, నీ లైఫ్ చాలా బాగుంటుంది. man, my son, and more, this earth shall belong to you. What a beautiful thing. And he says more, you, if you can walk with the kings, ఇఫ్ యూ but still వాక్ keep విత్ your ద common కింగ్స్ అండ్ యూ touch. స్టిల్ కీప్ ద కామన్ టచ్. అంటే నువ్వు అవసరమైతే ప్రపంచం పరిభాషలో గొప్ప గొప్ప పనులు చేయి, వేదికలు ఎక్కర్, వాట్ ఎవర్, కానీ మర్చిపోకు నువ్వు ఒక సాదాసీదా కామన్ మ్యాన్వి, అనామకుడు అని. అది మర్చిపోయావా మొత్తం డూమ్డ్. If you can mix with the crowd, but still keep your virtue. గుంపుతో కలువు, కానీ So నీ what a యొక్క క్వాలిటీని మర్చిపోవద్దు. ఎంత మంచి beautiful thing. So all ఇదంతా these కలిపే things are good health. హెల్త్. Lastly, it says, Aptopasevi bhavet arogyam. Treat everyone as your near and dear ones. సో You will be అందరినీ healthy till you die. ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు, నీ పరిధిలోకి వచ్చిన వాళ్ళని ప్రేమగా, గౌరవంగా, హంబుల్గా ట్రీట్ చేయి. అదే ఆరోగ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. సో ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు హెగ్డే. అంటే ప్రతి ఒక్కడు అడాప్ట్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇతను చెప్పిన విషయాలు అన్నిటి ఒక సమ్మరీ చెప్పి ముగిస్తాను. అదేమిటంటే మంచిగా పడుకోవాలి. సో ప్రతి మనిషి ఎంత పడుకోవాలనే దానికి శాస్త్రం ఏం చెప్పిందో పక్కన పెడితే ఒక 7 hours 6 hours అనేది కరెక్ట్. ఆ తర్వాత ఏమంటారు, మన వెలుతురు ఉన్నప్పుడు పడుకోవద్దు. సూర్యుడు వచ్చాడు నువ్వు లే, సూర్యుడు పోయాడు నువ్వు పడుకో. ఆ తర్వాత తక్కువ తిను, ఎక్కువ వెజిటబుల్స్ తిను, ఫ్రూట్స్ తిను. ఒకవేళ డయాబెటిక్ అయితే 6 times తిను, బట్ మేక్ ష్యూర్ ఒక 2-3 times కుక్డ్ ఫుడ్, మిగతా టైం అంతా వెజిటబుల్స్ తిను. సో వెజిటేరియనిజం ఎందుకు తినాలి అంటే ప్లాంట్స్ కాన్షియస్నెస్, అది నీకు హెల్ప్ చేస్తుంది. తర్వాత నీతో అందరినీ సమానంగా చూడు, ఖచ్చితంగా కష్టపడి పని చేయి, ఊరికే కూర్చొని టీవీ చూడు, ఒక ఐడల్ ఉండకు. తర్వాత మైండ్ బాడీ కలిసి పనిచేసి ఏదైనా పని చేయి, బట్ అది నీకు నచ్చింది అయి ఉండాలి. ఇట్లాంటి విషయాలు కలిపి బ్యూటిఫుల్గా చెప్పాడు. సరే మరి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ హెల్త్.